మన యొక్క దినచర్యలో ప్రధానంగా భూమాత యొక్క ప్రార్థన, తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, ఇష్టదైవాన్ని స్మరించటం, స్నానం చేయటం. మూడవ అంశము, అందరూ పూజలు చేయాలంటే చాలా కష్టం. ఏదో కొంత చదువుకున్న వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు, డబ్బున్న వాళ్ళు పూజ చేయాలి తప్ప అన్యత్రా చేయటం లేదు. మరి అందరికీ పూజాఫలం ఎలా కలగాలి అంటే ఆయా దేవతలను స్మరణ మాత్రేనా అన్నారు. కేవలం దేవతను స్మరిస్తే చాలు పూజాఫలం కలుగుతుంది అన్నారు. అలా అన్నాం కదా అని మనకు ఒక 10,000 రూపాయల జీతం వచ్చేవాడు స్మరణ మాత్రేనా అన్నారు కాబట్టి ఓం నమో వెంకటేశాయ అని మేల్కొని ఊరుకోకూడదు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయిగా, ఓ 10 రూపాయలు పూలు కొను, ఒక 5 రూపాయలు కర్పూరం కొను, నువ్వు పూజ చేయాలి, నీకు శక్తి ఉంది. లేని వాళ్ళ యొక్క సంగతి మన వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ఇళ్లల్లో మగవారు అవకాశం ఉంటే పూజ చేయండి. లేదా గృహలక్ష్మి అని మనం ఎవరైతే అనుకుంటున్నామో ఇల్లాలు, ఆ ఇల్లాలు కనుక ఇంట్లో కనుక దీపం వెలిగిస్తే చాలు లక్ష్మీదేవి శాశ్వతంగా ఉంటుంది. లక్ష్మి మనం అనుకున్న డబ్బులో ఉండదు, పసుపు పూసేటువంటి గడపలో ఉంటుంది, ఇంటికి కట్టేటువంటి మామిడి తోరణంలో ఉంటుంది, సూర్యుడి కంటే ముందరగా లేచేటువంటి ఆడవాళ్ళల్లో ఉంటుంది, గోవు యొక్క వెనక భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది. ఎక్కడైతే ఉదయం పూట స్నానం చేసి పొయ్యి వెలిగిస్తారో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఎవరినైతే ప్రీతిపూర్వకంగా మనం పిలుస్తామో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఈ విధంగా 32 అంటే 32 స్థానాల్లో లక్ష్మీదేవి ఉంటుందట. కాబట్టి అటువంటి లక్ష్మీదేవి దీపంగా ఉంటుంది కాబట్టి ఆవిడని దీపలక్ష్మి అనేటువంటి పేరుతో పిలుస్తారు. ప్రతిరోజు కానీ శుక్రవారం నాడు కానీ మీరు ఏదైనా లక్ష్మీదేవికి పూజ చేస్తే లక్ష్మీకి 2 ఇష్టం. తాను పుట్టినటువంటి పాల సముద్రం ఏదైతే ఉందో తన పుట్టిల్లు, అటువంటి పాలన గనక కొద్దిగా వెచ్చచేసి ఆ పాలన గనక అమ్మవారికి నివేదన చేస్తే లక్ష్మీదేవి ఎంతగానో పొంగిపోతుందట. అదిగో నేను పుట్టిన నాను పాల సముద్రం, అటువంటి పాలను ఈ యొక్క భక్తుడు ప్రేమతో కాచి నాకు సమర్పిస్తున్నాడు, కాబట్టి వీడికి ఎల్లప్పుడూ నేను అనుగ్రహించాలి అనేటువంటి ప్రేమ, ప్రీతి, వాత్సల్యం ఆ లక్ష్మీదేవి కలుగుతుందట. కాబట్టి ఎప్పుడైనా పూజ చేసినప్పుడు ఈ చక్కెర పొంగలి, పులిహారలు ఇలాంటివి లేకపోయినా ఒక చిన్న గ్లాసుడు ఆ యొక్క పాలును గనక లక్ష్మీ అమ్మవారికి సమర్పిస్తే ఆవిడ ఎంతగానో పొంగిపోయి మనకందరికీ ధనాన్ని ప్రసాదిస్తుంది. అలా లేదు, మనకి సంప్రదాయం ఏం చెప్పారంటే బెల్లం ముక్కకి అంటు లేదు అన్నారు. బెల్లం ముక్కకి దానికి అంటు లేదు. ఇవాళ మీరు అరటికాయ నివేదన పెట్టారనుకోండి, మళ్ళీ సాయంకాలం ఈ అరటికాయ నివేదన పెట్టకూడదు. కొబ్బరికాయ కొట్టారనుకోండి, మళ్ళీ ఈ కొబ్బరి చిప్పలు నివేదన చేయకూడదు. సమస్తమైన సృష్టిలో ఉండేటువంటి ఏవి రెండోసారి నివేదన చేయకూడదు. కానీ ఒక గుడము అంటే బెల్లం, బెల్లానికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. మీరు ఇవాళ పెట్టారా, రేపు కూడా పెట్టచ్చు, రేపు పెట్టారా ఎల్లుండి కూడా పెట్టచ్చు, ఎల్లుండి పెట్టారా తర్వాత ఉండదు, మీరు పెడదాం అనుకున్న కొద్దిగా కరిగిపోతుంది అది. కాబట్టి బెల్లానికి ఎటువంటి దోషము లేదు. గుడానికి అధిదేవత కూడా విష్ణుమూర్తి. కాబట్టి ఏం చేస్తారంటే జీలకర్రలో లక్ష్మి ఉంటుంది, జీలకర్రలో లక్ష్మి, గుడంలో బెల్లం ఉంటుంది. కాబట్టి ఈ రెండింటినీ కలిపి లక్ష్మీనారాయణలాగా మీరు బ్రతికున్నంతకాలం జీవించాలని చెప్పి ఆ జీలకర్ర బెల్లాన్ని పెళ్ళెప్పుడు వధూవరులు నెత్తి మీద పెట్టుకోవడంలో ఆంతర్యం. ఏ మిరియాలు నూరచ్చగా, లేకపోతే ఏదో ఆవాలు నూరచ్చగా. ఎందుకు ఈ జీలకర్ర పెట్టారంటే ఆయుర్వేద శాస్త్రంలో జీలకర్రలో మరి లక్ష్మీ, గుడంలో బెల్లము, విష్ణుమూర్తి ఉంటారు. అటువంటి తన భర్త అధిష్టాన దైవంగా ఉండే బెల్లంలో ఉన్నారు కాబట్టి భర్త మీద ప్రేమతో ఆ బెల్లాన్ని మీరు ఎన్నిసార్లు పెట్టినా సరే లక్ష్మీ అమ్మవారు స్వీకరిస్తుంది. ఇది శాస్త్ర రహస్యం. కాబట్టి ఇటువంటి దీపాలు వెలిగించటము, అమ్మవారిని పూజించటము, ఈ కార్యక్రమాలు ఏ మహిళలైతే చేస్తూ ఉంటారో ఇంట్లో, అక్కడ ఇంట్లో శాశ్వతంగా ఆ యొక్క దేవతా అనుగ్రహం ఉంటుంది అన్నారు.